హలో! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా అండ్ హెల్తీగా ఉన్నారనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకే చాలా డిఫరెంట్‌గా ఉంది. నార్మల్‌గా అయితే షార్ట్స్ నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటున్నా. బట్ దానికి గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ వాయిస్ ఓవరే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా రోజులు గ్యాప్ అయింది కాబట్టి ఇవ్వడము చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చి ఒక 4-5 డేస్‌ది కంబైన్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను చెప్పినట్టు విహాన్ బర్త్‌డే 13th జూలై అయ్యింది. అది అయిన వెంటనే నెక్స్ట్ డేనే మేము తిరుపతికి వెళ్ళాము కొన్ని రీజన్స్ వల్ల. అక్కడ లోచన్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ మేము స్టే చేసాము. కొన్ని డేస్ అంటే ఒక 1 వీక్ స్టే చేసాము. ఆ తర్వాత 20th జూలై మేము చిత్తూరుకొచ్చాము. అంటే సండే అనమాట. చిత్తూరుకొచ్చాము. ఆన్ ద వేలో విహాన్ ఫేవరెట్ సాంగ్ అనమాట. దానికి డ్యాన్స్ చేస్తూ వస్తున్నాము. అండ్ నేను ఆల్రెడీ విహాన్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బ్రౌనీస్ ఇవన్నీ ఆల్రెడీ నేను ప్యాక్ చేసి అవన్నీ పెట్టాను. ఇంటికి వచ్చి చూసానమాట, ఫుల్గా ఫంగస్ అంతా వచ్చేసింది దానికి. అండ్ మేము వచ్చిన రోజే విహాను అండ్ మామయ్య అంటే 20th జూలై సండే ఈవినింగ్ విహాను అండ్ మామయ్య సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి బయలుదేరుతున్నారు. దానికే బాయ్ బాయ్ చెప్తున్నారు. అండ్ ఆ రోజు నైట్ కరెక్ట్గా ఒక 10:30కి అనమాట. కేక్ చేద్దాం, స్పాంజ్ కేక్ అనేసి బెల్లంతో అండ్ గోధుమ పిండితో అనమాట. అది చేశాను. అండ్ అది చేసేలోపే నాకు ఒక 4 o'clock అయింది. ఎందుకంటే కంప్లీట్గా మనము కేక్ కూల్ డౌన్ అయ్యాకే మనకి కట్ చేసేదానికి అవుతుంది. అండ్ ఆల్రెడీ నేను కొన్ని ప్యాక్ చేశాను అనమాట. బ్రౌనీస్ అంతా కవర్లో కొన్ని వేసి ఆ బ్రౌనీస్ అంతా ఎత్తి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు దాంతో ఫంగస్ అంతా ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ పక్కన పెట్టేయాలి. అండ్ ఇదైతే చాలా బాగా చాకో కుకీస్ ఇవన్నీ వేసి చాలా చాలా బాగా వచ్చింది. బట్ ఇంకేం చేయలేము కదా. దానంతా సపరేట్గా పెట్టేసి అండ్ ఆ రోజు చేసిన స్పాంజ్ కేక్ అవన్నీ పీసెస్గా కట్ చేసి నాకు ఒక 5:30 అయితే అయ్యిందనమాట. మార్నింగ్ 5:30. అండ్ ఒక 1 hour న్యాప్ తీసుకొని ఆ తర్వాత వెంటనే ఇంకా విహాన్ స్కూల్కి అయితే బయలుదేరాము. విహాన్ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమి ఇచ్చామంటే వాటర్ కలరింగ్ బుక్స్ అండ్ వాటర్ కలరింగ్ పెయింట్, ఆ తర్వాత పౌచ్ అండ్ చేసిన స్పాంజ్ కేక్ పీసెస్ అనమాట. ఇవే అనమాట రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టినవి. అండ్ 21st జూలై అంటే మండే మార్నింగ్ ఇంకా విహాన్ స్కూల్కి వెళ్తే బయలుదేరాము. నాతో పాటు లోచన్ కూడా వచ్చాడు. బట్ లోచన్ ఏం వీడియోస్ తీయలేదు. స్కూల్ వాళ్ళే వీడియో ఒకటి అప్లోడ్ చేశారనమాట స్కూల్ గ్రూప్లో. అది ఇందులోకి యాడ్ చేస్తాను. ఇట్లా కాదురా, ఇట్లా పట్టుకో, హ్యాండిల్ పట్టుకో, పట్టుకో. పడేసేది చూసుకుంటారు బ్యాలెన్స్ కాలు అంటారు సిగ్గుపడతాను. విహాన్ కాలు పడేసి 10th ఆగస్ట్ అంటే సండే ఈవినింగ్ లోచన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ ఏరియా నేమ్ నాకు తెలియదు, ఒకవేళ నేను కనుక్కొని కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ విగ్రహాలంతా చేస్తారనమాట. లోచన్ ఇక్కడ కాలనీలో విగ్రహం పెట్టడానికి ఆల్రెడీ వచ్చి చూశాడనమాట ఇక్కడ. మళ్ళీ నాకు
మీకు చూపించడానికి తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే విగ్రహాలన్నీ లేడీస్ చేస్తాను అనమాట. అంటే చిన్న చిన్న విగ్రహాలన్నీ లేడీస్ చేస్తున్నారు. అది వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టుకుని అనమాట. సో ఆ పిల్లలు కూడా చాలా కామ్గా, అసలు ఏం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కామ్గా కూర్చొని ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా చిన్న చిన్న విగ్రహాలు చేస్తున్నారనమాట. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ చిన్న ఏజ్లో విగ్రహాలంతా చేయడం చూసి. అండ్ మేమైతే ఈ టైము పెద్ద విగ్రహం పెడదామనేసి ప్లాన్ చేసాం. అంటే లాస్ట్ టైం కూడా పెద్దదే, ఈ టైం కూడా ఆ హైటే పెడదామని చూస్తే ఎక్కువగా కరెంట్ వైర్లంతా ఉండడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయింది లాస్ట్ టైం. సో కాబట్టి ఈ టైము 11 ఇంచెస్ విగ్రహం పెడదామనేసి ప్లాన్ చేసాం. అదైతే కరెక్ట్గా ఉంటుందనేసి. ఇప్పుడు వస్తున్న విగ్రహాలన్నీ 11 ఇంచెసే అనమాట. సో మేము సెలెక్ట్ చేసింది ఈ విగ్రహమే అనమాట. ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను. సో ఇది వెనకాల డిజైన్స్ అవన్నీ బాగున్నాయి. సో మేము సెలెక్ట్ చేసింది ఈ విగ్రహమే. ఇది వచ్చి 11 ఇంచెస్. సో నా దగ్గర వీడియోస్ అయితే ఉన్నాయి, బట్ అప్లోడ్ చేయడానికే చాలా డిలే అవుతూ ఉన్నింది. మెయిన్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎందుకంటే ముందు విహాన్ అయితే తొందరగా పడుకుంటూ ఉన్నాడు. అంటే ఒక జూలై ఫస్ట్ వీక్ వరకు. ఆ తర్వాత కొంచెం టైం చేంజ్ అంతా అయింది తనకి. సో కాబట్టి కొంచెం లేట్గా పడుకునేది స్టార్ట్ చేశాడు. విహానికి జోలపాట పాడి నిద్రపించేలోపు నాకే నిద్ర వచ్చేస్తాను. కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా పాసిబుల్గా లేదు. అండ్ ఎస్, ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా చాలా వర్షం అనమాట, విగ్రహం చూసిన రోజు. అండ్ ఇది వచ్చి ఆగస్ట్ 15, ఆ రోజు ఇండిపెండెన్స్ డే. మేమైతే తొందరగా లేసేసాము. రాను ఇక్కడ చెప్తా. వా విహాన్, హలో, గుడ్ మార్నింగ్. చూడు, ఓకే, ఇంకా కాసేపు అయినాక వెళ్దాం స్కూల్కి. ఓకే, బాయ్. వర్షం అంటే ఇష్టమా? వర్షం అంటే ఇష్టమా లేదా? ఈయన అంటే వర్షం అంటే ఇష్టమా లేదా? ఇష్టం. నాకు, అమ్మకి ఇష్టం. హాయ్, ఈరోజు లంచ్ ఏంటి? ఈరోజు లంచా టమాటో పప్పు, రసము, ఎగ్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, టబూన్ బిర్యానీ. ఎల్ఆర్ఎస్ బిర్యానీ అన్నారు ఎంతసేపు? ఫ్యామిలీ ప్యాకెట్ బకెట్ అన్నారు కదా. మా అత్తమ్మ కోసం ఈరోజు ఎల్ఆర్ఎస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా అత్తమ్మ ముక్క లేకపోతే తినరు కాబట్టి ఎల్ఆర్ఎస్ నుంచి బిర్యానీ అనమాట. సో తబున్లో అయితే అయింది కదా టైం. సో మా అత్తమ్మ కోసం ఎల్ఆర్ఎస్ బిర్యానీ అనమాట. తబున్లో అయితే నాకు రైస్ చాలా ఇష్టం, అంత స్పైసీగా ఉండదు. బట్ ఏంటంటే అందులో ముక్కలు సపరేట్గా పెడతారు కాబట్టి ఎల్ఆర్ఎస్ బిర్యానీ. సో లెట్స్ గో. సో ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ దగ్గర స్టాప్ చేసాం. సో ఇంటికి బిర్యానీ తీసుకొని వెళ్తున్నాం. విహాన్ కూడా బిర్యానీ తింటాడు. తింటావు కదా? తింటావా నిజంగా? కారం లేదా? కారం లేకపోతే తింటాడు, బట్ ఎల్ఆర్ఎస్లో బాగా కారం ఉంటుంది. సో కాబట్టి తిన్నాడు అనమాట. సో విహానికి ఎగ్ బుజ్జి అండ్ రైస్ ఆర్ రసం. ఇంకేం కావాలా? రైసా? రసం రైస్, రసం బువ్వ. ఓకే, రసం బువ్వ, క్యారెట్ ఫ్రై. ఓకేనా? అండ్ ఆ రోజు నిజంగానే మా ఇంట్లో టమాటో పప్పు, క్యారెట్ ఫ్రై, రసం ఇవన్నీ చేశారనమాట. దాంతోపాటు బిర్యానీ కూడా తెచ్చుకున్నాము, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ప్లస్ బిర్యానీలో నేనేమి పీసెస్ అంతా తిన్నాను అనమాట, ఓన్లీ రైస్ తింటాను. సో తబుండా నాకు చాలా ఇష్టం అన్నాను కదా. బట్ మా అత్తమ్మకి ఏంటంటే చికెన్ వచ్చి రైస్తో పాటు కుక్ చేస్తేనే ఇష్టం. సో తబుంలో వచ్చి పీసెస్ సపరేట్గా పెడతారు కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ రైస్లో ఉండదనేసి మా అత్తమ్మ ఇష్టం లేదు కాబట్టి మేము ఎల్ఆర్ఎస్ బిర్యానీ తినొచ్చు. ఇది కావాలా ఇది? సో నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను ఇది.
ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఇక్కడ విహాన్ స్కూల్లో జరిగిన బర్త్డే సెలబ్రేషన్ ఫోటో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో వినాయక చతుర్థి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.